హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ హేమంత్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మన్యం బంద్కి అయితే పిలుపునిచ్చారు. ఏదైతే స్పెషల్ డిఎస్సి సంబంధించిన ఏదైతే ఉన్నారో స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఏజెన్సీ మొత్తం కూడా ఒక స్పెషల్ డిఎస్సిగా ప్రకటించాలని అయితే ఆదివాసీ సంఘాలు అయితే పిలుపునిచ్చాయి. ఈ పిలుపుకి సంబంధించి అసలు బంధుకు రేపు జరగబోయే బంధువుకి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు బంధుకు ఎందుకు పిలుపునిచ్చారని మనతో మాట్లాడడానికి గిరిజన సంఘం నాయకులు ఉన్నారు. వాళ్ళ మరిన్ని విషయాలు ప్రయత్నం చేద్దాం. చెప్పండి రామకృష్ణ గారు, అసలు రేపు బంధుకు సంబంధించిన విషయం ఏంటి, బంధుకు అసలు ఎందుకు చేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి మొన్న చంద్రబాబు గారు పుట్టినరోజు నాడు విడుదల చేసింది. మేము అడిగేది ఎన్నికల ముందు జియో నెంబర్ 3 గిరిజనులకు లేదు కాబట్టి దానికి ప్రత్యేక జియోని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ఉద్యోగాలు స్థానిక గిరిజనులకు ఇచ్చే విధంగా చర్యలు చేపడతామన్నది ఎన్నికలు హామీగా ఆ రోజు చంద్రబాబు గారు చెప్పున్నారు. ఇప్పుడు మెగా డిఎస్సిలోని గిరిజనులకు సంబంధించిన ఉద్యోగాలు చూస్తే చాలా తగ్గిపోయినాయి. ఈ ఐటీడీకి సంబంధించి 32 పోస్టుల వరకు వచ్చినాయి. మిగతా ఐటీడీలో చూసినా 4-5 పోస్టుల వరకే పరిమితమైంది. కాబట్టి ఈ ఉద్యోగాలు కూడా జనరల్ చేసేస్తే ఇక్కడ స్థానిక గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. కాబట్టి ఈ ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే ఇవ్వాలి, దానికి గిరిజన నోటిఫికేషన్ విడుదల చేయాలి, జియో నెంబర్ 3ని అమలు చేసే విధంగా మీరు శాసనసభలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళకి భద్రత కల్పించమన్నది మేము కోరుతా ఉన్నాం. స్పెషల్ డిఎస్సి అయితే మామూలుగా మీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంకా ఈ రేపు బంధువుకు సంబంధించి ఇంకా వేరే డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఓన్లీ స్పెషల్ డిఎస్సి ఒకటే అమలు చేయాలనేది, విడుదల చేయాలనేది ఒక ఎజెండాతోనే మీరు ముందుకు సాగుతూ ఉన్నారా? మేము ప్రధానం కోరేది జియో నెంబర్ 3 దానికి చట్టం చేయమన్నది కోరుతా ఉన్నాం. అది జియో నెంబర్ 3 ప్రకారం ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ఇమ్మన్నది ప్రధాన డిమాండ్గా రేపు బంద్ జరుగుతోంది. గతంలోని 170 చట్టం మీద బంద్ చేసాం. అంత మునుపు జియో నెంబర్ 3 అమలు చేయమని బంద్ జరిగింది. ఇప్పుడు ప్రధానంగా కోరేది గిరిజన యువత అంతా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ కోచింగ్ సెంటర్లో ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య ఉంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ జియో నెంబర్ 3కి ఆ రకంగా కొత్త జియో తీసుకొస్తామన్నా ఆ జియోని వెంటనే ప్రకటించమని చెప్తున్నాం. ఐటీడీ ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేసే విధంగా వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేయమన్నదే డిమాండ్ చేస్తూ రేపు బంద్ జరుగుతుంది. ఇది ప్రధానంగా ఈ డిమాండ్ మీదే రేపు బంద్ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఏజెన్సీలో చూసుకున్నట్లయితే మనకి పేరుకు తగ్గట్టు చాలా అనేక గిరిజన సంఘాలు ఉంటాయి. ఏంటంటే అవి చెప్పుకుంటాకే మాత్రం కానీ క్షేత్రస్థాయిలో పనిచేస్తాక మాత్రం ఎక్కడ కూడా కనపడవు. సో మీరు ఇక్కడ పోరాటాలు అయితే చేస్తూ ఉన్నారు. మీ యొక్క స్పెషల్ డిఎస్కి సంబంధించి మీతో పాటు కలిసి వచ్చే సంఘాలు ఏ ప్రకటించిన మద్దతుగా ఈరోజు ఆదివాసీ సంఘాలు అలాగే కొన్ని రాజకీయ పార్టీలు ఈ బంద్కు మద్దతు తెలియజేసినాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఉంది, గిరిజన జ్యోతి ఉంది. తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం, అరకు ప్రాంతంలో, రంపచోడవరం ప్రాంతంలో జిల్లాల వారీగా కొన్ని సంఘాలు బాగానే సహకరిస్తూ ఉన్నాయి. ఈ నిన్న జరిగిన ఐటీడీ ముట్టడి కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగుల సంఘం డిఎస్సి సాధన కమిటీ పేరుతో అనేక మంది వచ్చారు. సంఘాలకు అతీతంగా వస్తామన్నారు. సంఘాలు వాళ్ళంతటి వాళ్ళే యువత వచ్చి ముందుకొచ్చి ఆ రకంగా పాల్గొంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇతర ఆదివాసీ సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. సరే, రేపు జరగబోయే బంద్లో వాళ్ళు పాల్గొంటారు లేదన్నది మేము వాళ్ళందరూ అభ్యర్థిస్తూ ఉన్నాం. ఇది అందరి సమస్య కాబట్టి ఇది అన్ని సంఘాలు దీన్ని ఆ రకంగా రావాలి అని మేము కోరుతున్నాం. ఇదేదో గిరిజన సంఘంగా చేస్తున్నది కాదు, అది ఏదైతే డిఎస్సి సాధన కమిటీ అనే వేదిక ఒకటి ఏర్పాటు చేసింది. అట్లనే ఒక కూటమి, ఆదివాసీ గిరిజన సంఘం కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని సంఘాలు ఇందులో పాల్గొమని మేము కోరుతున్నాం. వాళ్ళందరినీ అభ్యర్థిస్తూ ఉన్నాం. అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. ఇది డిఎస్సి సాధన కమిటీ పేరుతోనే రేపు జరగబోతుంది. కాబట్టి ఇది ఏదో సంఘం వస్తుందా రావట్లేదా తర్వాత ఏమి ఇక్కడ చర్చిస్తా లేదు. కాబట్టి అన్ని సంఘాలు సంబంధించింది, ఇది జాతికి సంబంధించింది. ఈ ప్రాంతంలో హక్కులు చట్టాలు కాపాడాల్సిన బాధ్యత ఆ సంఘాల మీద ఉంది. అందరికి కలిసి రమ్మన్నది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. రేపు జరగబోయే బంద్ ఆ రకంగా పెద్ద ఎత్తున వస్తేనే ఆ బంద్ విజయవంతం అవుద్ది. అలాగే ఈ ప్రాంతంలోని అనేక వర్తక వాణిజ్య వ్యాపార వర్గాల్లోని వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం. రేపు ఇది కాస్త గిరిజనులకి అన్యాయం జరుగుతుంది, దానికి మీ సహకారం కూడా తోడు చేసి రేపు జరగబోయే బంద్కి సహకరించమన్నది కూడా వాళ్ళని కోరుతా ఉన్నాం.
ఒకటండి, ఇప్పుడు మనకి ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ అనగానే అంటే చదువుకున్న ఎవరైతే డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా అర్థమైంది. డిఎస్సీ చేస్తే వారికి ఏజెన్సీ ప్రాంతంలో ఒక ప్రత్యేకంగా వాళ్ళకి ఉద్యోగాలు నియామకం అయితే ఇతరులతో పాటు కాకుండా మాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది, వాళ్ళకి మాకు ప్రత్యేకంగా ఒక చట్టం చేస్తే మాకు కూడా ఎక్కువ పోస్టులు వస్తాయి అనేది ఒకటి అందరికి తెలిసింది. కానీ ఏంటంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క డిఎస్సి వల్ల ఉపయోగం కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఈ యొక్క డిఎస్సి మనం సాధించుకుంటే వాళ్ళకి వచ్చే ఉపయోగం అంటే రేపొద్దున వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని ఒకసారి మీ మాటలో ఒకసారి. ఇప్పుడు మన 170 చట్టం మీద బంద్ జరిగింది. అది అన్ని రకాల ప్రజలు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ప్రాంతంలో చట్టం ఉండాలని పోరాడింది. ఇది చదువుకున్న యువత ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన అంశంగా ఉన్నప్పటికీ అది అందరికీ రేపు వాళ్ళ పిల్లలకి చదువుకున్న యువకులకి అందరికీ ఉద్యోగాలు ఉండాలన్నా కూడా ఐటీడీలో ఈ జీవో నెంబర్ 3 లాంటివి ఉంటేనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి గ్రామీణ యువతకి కొంత అవగాహన లేకపోవటం, వాళ్ళు సరిగ్గా ఇది మనకు ఉపయోగం లేదన్న ధోరణిలో కూడా కొంత కనపడతా ఉంది. కాబట్టి మేము అందరూ కోరుతా ఉన్నాం, అది ఉంటేనే ఈ ప్రాంతంలో ఉద్యోగాలు ట్రైబ్స్కి ఆదివాసులకే వస్తాయి. దాన్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అది అడవి హక్కుల చట్టం కావచ్చు, 170 కావచ్చు, పంచాయతీరాజ్ చట్టం కావచ్చు, జీవో నెంబర్ 3 లాంటిది కావచ్చు, అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి ఆదివాసులకి రక్షణగా వాళ్ళ ఉద్యోగాలకి, వాళ్ళ భూములకి, వాళ్ళ హక్కులకి ఆ రకంగా ఉంది. కాబట్టి రాజ్యాంగం కల్పించిన వాటిని రక్షించుకోవాలని పోరాటాలు దానికోసం జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు తెలియకపోతే వాటిని తెలియపరిచి వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత మా సంఘాలది ప్రధాన బాధ్యత. కాబట్టి మేము ఆ రకంగా గ్రామాల్లో కూడా వెళ్ళి కింద స్థాయిలో రానున్న భవిష్యత్తు కార్యాచరణ మేము బంద్ తర్వాత కూర్చొని మాట్లాడుతాం. ఆ సందర్భమైన గ్రామాల్లోకి వెళ్ళి యువతతో మాట్లాడి ఇది అందరి సమస్య, మీరంతా కదలాలన్నది కూడా వాళ్ళని అందరినీ చైతన్యపరిచి ఆ రకంగా తీసుకొచ్చే బాధ్యత సంఘాలుగా మా బాధ్యత అన్నది కూడా తెలియజేస్తాం. ఒకటి రేపు మీరు బంద్ ప్రకటించిన తర్వాత అది రాష్ట్రం మొత్తం కూడా కొంత ప్రభావం అయితే చూపుతుంది. దాని యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే కదలిక ఏదో ఒకటి కనబడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీ యొక్క డిమాండ్స్కి స్పందించిన పక్షంలో రేపొద్దున్న మీ యొక్క స్పెషల్ డిఎస్సీ పోరాట సంఘం తరఫున కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, రేపొద్దున్న ఎటువంటి పోరాటాలు చేయబోతారు అనేది ఒకసారి కూడా తెలియజేస్తే. మేము దాని కొనసాగింపు కార్యక్రమం అనేది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడుతూ అన్ని సంఘాలతో ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి ఇది సమస్య పరిష్కారం చేయకపోతే ఈ ప్రభుత్వాలకి ఏజెన్సీ ప్రాంతంలో మనుగడే లేకుండా చేస్తాం. గిరిజనులనే పక్షపాతిగా ఉన్నారని మేము ఓట్లేసారు ఈ ప్రాంత ఆదివాసులంతా. అన్ని చోట్ల వాళ్ళు ఎమ్మెల్యేలు నెగ్గారు. కాబట్టి ఇప్పుడు ఓడ దాటేదాకా ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తే మాత్రం వచ్చే స్థానిక ఎన్నికల్లో ఉన్నాయి, ఖచ్చితంగా చేస్తారు. స్థానిక ఎన్నికల్లో చేస్తారు. వచ్చే ఎన్నికల్లో కూడా వాళ్ళ సంగతి ఏదో చూస్తాం. గిరిజన జోలికి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదు. గిరిజనులంతా ఐక్యం కడతాం. అది పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలని ఐక్యం కట్టి ఆ రకంగా ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో మరి చూసారు కదా, ఇప్పుడు మన స్పెషల్ డిఎస్సీ సంబంధించి ఏ విషయం అయితే చెప్పారో. సో స్పెషల్ డిఎస్సీ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు పాడేరు సభలో ఏదైతే స్పెషల్ డిఎస్సీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రకటిస్తారన్నారో ఆ యొక్క మాటని అమలు చేయండి, మాకేం గొంతమ్మ కోరికలు ఏం లేవు, ఏదైతే మీరిచ్చిన మాట ఏదైతే ఉందో స్పెషల్ డిఎస్సీ సంబంధించి అది అమలు చేయండి అని మేము అడుగుతున్నాం తప్పితే వేరేదైతే కోరతలేదు. ఇప్పుడు మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క డిమాండ్స్ని పరిష్కరించాలని ఆదివాసీ సంఘాలు అయితే చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రామతో హేమంత్, HTV.